ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రైతులకు మరొక శుభవార్త, క్వింటాకు బోనస్. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం సమావేశం ఆయన కేబినెట్ సబ్ కమిటీ వరి పంటకు బోనస్, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించారు. భేటీ అనంతరం ఉత్తమ్ పొంగులేటి వివరాలను వెల్లడించారు. సన్నవడ్లకు వానాకాలం నుంచి క్వింటాకు 500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు చాలా హామీలు ఇచ్చింది. ఇందులో ప్రధానమైన హామీ రైతు రుణమాఫీ. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసింది, కానీ అందరికీ రుణమాఫీ చేయలేదు. చాలా మంది అన్నదాతలు రుణమాఫీ కాక ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఎన్నికల్లో వరి పంటకు 500 రూపాయల బోనస్ అని ప్రకటించారు. అధికారంలోకి రాగానే సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెబుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక రైతు భరోసా ఇంకా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. వానాకాలం సీజన్ సగం పూర్తయింది, కానీ ఇంకా రైతు భరోసా రాలేదు. ఇది వరకు కొంతమందికి ఇచ్చి అందరికీ ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటుందని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 10 మంది ఉంటే ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటుందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొన్నటి వేసవి కాలంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయాయి. దీంతో ప్రభుత్వం ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది, కానీ రైతుల ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నమ్మకం పోతోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేసి కాలం వెళ్లదీస్తుందని, కానీ రైతులు అమాయకులు కాదని గుర్తు చేస్తున్నాయి.